హాయ్ అండి, కుట్టిన బ్లౌజ్ చూస్తున్నాం కదా. ఈ బ్లౌజ్కి స్లీవ్కి ఎక్స్ట్రా క్లాత్ అతుకులు వేసుకొని కుట్టేది చూసేద్దాము. లైనింగ్తో లోడింగ్ పైపింగ్ అనేది లైనింగ్ కుట్టుకొని తర్వాత మెయిన్ పీస్ కుట్టుకోవాలి. చూడండి, జాయింట్ వేసింది ఎక్కడ కూడా కనిపించలేదు. స్లీవ్లకి ఆల్మోస్ట్ అందరికి జాయింట్లు అనేది పడతాయి. ఆ పడిన జాయింట్లు కనిపించకుండా ఉండాలి అంటే ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే జాయింట్ మనం వేసినా కూడాను కనిపించలేదు. ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. క్రాస్గా కట్ చేసేస్తున్నాను పైపింగ్ కోసము. ఈ పైపింగ్ కూడాను ఒక 100 బ్లౌజులకు అయ్యేంత పైపింగ్ ఒకే టైము కట్ చేసుకోవచ్చు. అది కూడా మన ఛానల్లో ఉంది. ఒక తూరి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది ఖాళీ అయిపోయింది, అందువలన ఇలా రెడీ చేసుకునేస్తున్నాను. స్లీవ్కి నెక్కి పైపింగ్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అనేది వేస్తున్నాను. లైనింగ్ కుట్టుకొని ఫస్ట్, తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్కి అనేది వేద్దాం. ఇది నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. పాదం అంటారు, టెన్షన్ అంటారు. నాకు ఈ రెండు తెలుసును, అవి రెండు చెప్తున్నాను. మీకు యావదు వీలుగా ఉంటుందో అది చూడండి. ఇది వచ్చేసి నార్మల్ టెన్షన్తో పైపింగ్ అనేది కుట్టేస్తున్నాను. హాఫ్ టెన్షన్ కాదు, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఉంటుంది. అదేమీ కాదు, నార్మల్ టెన్షనే. డైలీ వేరు వాడతాం కదా, అదేనే. బ్లౌజ్ క్లాత్ ఇది వచ్చేసి మెయిన్ మన సైడ్ కనిపిస్తూ ఉండేలాగా వేసుకున్నాను. రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. దానికి ఆపోజిట్లో పైపింగ్ కుట్టిండేది లైనింగ్ అనేది వేసేస్తున్నాను. చూడండి, అంతా కరెక్ట్గా వేసుకొని ఎక్కడ కూడా లాక్ కన్నా కుట్టుకుంటా రావాలి. ఇప్పుడు నడుము కాడ కూడా ఒక కుట్టు అనేది వేసేద్దాం. ఎక్కడ ఎమ్మింగ్తో పని లేకన్నా, ఎమ్మింగ్ ఏమి చేసే పని ఉండదు. ఎక్స్ట్రా క్లాత్ కూడా నడుముకి వేయలేదు. దాన్ని స్టిఫ్నెస్గా 1 ఇంచి క్లాత్ వదిలేస్తున్నాను. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు అంటూ మర్చిపోకన్నా ఘాట్లు వేసుకోండి, అప్పుడే నెక్ అనేది బాగా తిరుగుతుంది. ఇలా టర్న్ చేసి ఇంకా నెక్కి నడుము కాడ ఇంకొక స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేసేద్దాం. ఇది ఐరన్ చేసుకోవచ్చు, లేదా ఇలా గీచుకొని నీట్గా ఒక స్టిచ్ వేస్తే స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇది వేసేసిన తర్వాత చూద్దాం. లైనింగ్ కూడా ఎక్కడ లూజు ముడతలు లేకన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎమ్మింగ్తో పని లేకన్నా తొందరగా బ్లౌజ్ కూడా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పట్టేది 1/4 అవర్లో 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం ఈ లైనింగ్ అంతాను ఇలా అతికించుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఒక 1/4 అవర్ బ్లౌజ్ అనేది స్టిచ్ వేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. చూడండి, నెక్ కానీ నడుము కానీ ఎక్కడ ఎమ్మింగ్తో పని లేకన్నా రెడీ అయిపోయి. ఇప్పుడు ఫ్రంట్ కూడా లోడింగ్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఫస్ట్ 1 ఇంచి అగలం కట్ చేసుకున్నాం కదా, దాంట్లో దారం పెట్టి తర్వాత ఇలా ఈడ్స్ కన్నా కుట్టాలి. ఇది 12వ నంబర్ దారము, పైపింగ్ది 12వ నంబర్ది వేస్తున్నాను. తర్వాత మెయిన్ మనకు కనిపిస్తూ ఉండాలి, దానిపైన ఇది వేసే లైనింగ్. ఇప్పుడు రౌండ్గా కుట్టుకొని వచ్చేద్దాం, లాక్కూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేసి ఇప్పుడు ఘాట్లు పెట్టేయడమే. ఘాట్లు పెట్టేది మటుకు మర్చిపోకుండా వేసుకోవాలి. ఆ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఘాట్లు అనేది వేసుకుంటే. అరచేయి లైనింగ్కి సెంటర్ మీద ఇలా పెట్టుకొని వేస్తే ఎక్కడ లూజ్ రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు స్లీవ్ మెయిన్ ఇదేనే ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది స్టిచ్చెస్ వేస్తుంటారు బిగినర్స్ గన, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే సైడు జాయింట్ అనేది వేస్తారు బ్లౌజ్కి. కట్ చేసేటప్పుడు కూడా ఒక సైడ్ ఎక్స్ట్రా వదిలి ఒక సైడ్కి కరెక్ట్గా పెట్టుకొని కట్ చేస్తుంటారు. అలా కట్ చేయకూడదు. 2 సైడు మనకి అతుకులు అనేది పడేట్లుగా కట్ చేసుకుంటే 2 సైడు వేస్తే కనిపించు. చూడండి, లైనింగ్కి వేసినాను 2 సైడు. మెయిన్ పీస్ కూడా ఇప్పుడు వేద్దాం. దీనికి పైపింగ్ కుట్టేసిన తర్వాత మెయిన్ పీస్ కూడా అతుకులు అనేది వేద్దాం. చూడండి,
మెయిన్ దీని మీద రైట్ సైడ్ అతుకు జాయింట్ ఉంది కదా, ఆ సైడ్ లేకుండా మెయిన్ సైడ్లో పైపింగ్ ఇలా కుట్టేస్తున్నాను. లాక్ కన్నా ఫ్రీగా కుట్టాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ చూడండి, ఈ సైడ్ అతుకులు వేసుకోవాలి. దీన్ని వేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఇక్కడ అతుకు అనేది ఇలా వేసుకునేద్దాం. ఇలా వేసుకున్నామనుకో మనకి జాయింట్ వేసిండే పీసు లోపలికి అనేది వెళ్ళిపోతుంది. ఆర్మోల్లో కనిపించేది సంక డౌన్ వస్తుంది కదా, ఆ డౌన్లో కూడా కనిపించలేదు, కవర్ అయిపోతుంది. అతుకులు అనేది 2 సైడ్ కవర్ అయిపోతుంది. ఎక్కువ సైజు పెద్ద సైజు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి క్లాత్ తక్కువ ఉండే వాళ్ళకి కొంచెం కనిపించవచ్చు, లేదంటే ఇంకెవ్వరికి కూడాను అతుకులు అనేది కనిపించదు. స్లీవ్ ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. 2 సైడ్లు జాయింట్ వేసుకొని కుడితే ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ 2 సైడ్ చేయాలి. ఒక సైడ్ వేస్తే కనిపిస్తుంది, 2 సైడ్ వేసుకోవాలి. ఇలాగా వేసుకొని చుండి అరసే ఇలా పెట్టుకొని మనం లైనింగ్ అతికించుకోవాలి. లూజు ముడతలు ఏం లేకుండా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా అంతాను కట్ చేసి ఇప్పుడు గుర్తులు వేసుకోవాలి. ఎక్కడ కట్ చేసి ఉంటామో లైనింగ్కి దానికి మెయిన్ పీస్ కూడా గుర్తులు వేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా ఇలా ఎక్స్ట్రా అనేది రెడీ చేసుకొని మనం మెజర్మెంట్ అనేది తర్వాత చూసి కట్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా రెడీ కట్ చేయను, ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని తర్వాత కుట్టేటప్పుడు చూసి కట్ చేసుకుంటాను. ఈ ఎక్స్ట్రా కూడా క్లాత్ అనేది వదులుతున్నాను. 3 పీసులు అనేది వేయాలి. ఇంకా లోపల కచ్చాక వదులుతున్నాను 2 ఇంచీల అగలము, అందువలన 3 పీసులు వేయలేదు. అదే 3 పీసులు లాగా సరిపోతుంది. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇలా కట్ చేద్దాం. క్రాస్ బెల్ట్గా పెద్దగానే కొంచెం కట్ చేస్తున్నాను, తర్వాత కట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు. మొత్తం రెడీ అయిపోయినాయి లైనింగ్. ఇలా లైనింగ్ అనేది రెడీ చేసి పెట్టుకునేస్తే ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోతుంది. అంత ఈజీగా ఉంటుంది మనం రెడీ చేసి పెడితే. ఇప్పుడు మనకి ఇవంతాను ఇలా అతికించుకునేకి లోడింగ్ పైపింగ్ నెక్ రెడీ అయిపోయింది, స్లీవ్లు మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంకా బ్లౌజ్ కుట్టేదానికి ఒక 1/4 అవర్ అయితే చాలు. లూఫ్ వేసేదానికి అన్నిటికీ బ్యాక్ లూఫ్ ఉన్నా కూడా అది చేసి 1/4 అవర్లో కుట్టేయచ్చు బ్లౌజ్ని. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, ఎక్కడ కూడాను జాయింట్ వేసినట్లు కనిపించలేదు స్లీవ్కి. చూడండి 2 సైడ్ వేస్తే ఇలా ఉంటుంది, కనిపించదు. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి సెండ్ చేయండి. థ్యాంక్